సో హాయ్ గైస్, అల్లు అర్జున్ టాప్ 5 హైయెస్ట్ గ్రోసెడ్ మూవీస్ ఏంటో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. సో మన అల్లు అర్జున్ గారి టాప్ 5 మూవీ వచ్చేసరికి డీజే ధృవడ జగనందం. ఈ సినిమా వచ్చేసరికి టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి వరల్డ్ గా ఈ సినిమా వచ్చేసరికి 118 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది మన ఇండియాలో. ఇంకా టాప్ 4 వచ్చేసరికి సరైనోడు. సో మన అల్లు అర్జున్ గారి భారీ క్రేజ్ మాస్ మూవీ ఈ సరైనోడు అని చెప్పుకోవచ్చు. వరల్డ్ గా చూసుకుంటే ఈ సినిమా 127 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ సినిమా అయితే నాన్ బాబులెట్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది మన కేరళలో, ఇంకా కొన్ని స్టేట్, ఇంకా మన తెలుగు స్టేట్ లో. ఇంకా టాప్ 3 వచ్చేసరికి అలా వైకుంఠపురం. ఈ సినిమా వచ్చేసరికి మన తెలుగు స్టేట్ లో నాన్ బాబులెట్ ఇండస్ట్రేట్ అంటే బాహుబలి సినిమా పాన్ ఇండియా వైజ్ రిలీజ్ అయింది. బాహుబలి సినిమాని తీసేసేయాలి, ఎందుకంటే ఈ సినిమా మన తెలుగు రీజనల్ లాంగ్వేజ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ నేర్చుకోవచ్చు. విత్ సంక్రాంతి బిగ్ క్లాష్ అర్థం చేసుకోండి, 275 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది నేర్చుకోవచ్చు. అప్పుడు ర్యాంపేజ్ సృష్టించింది నేర్చుకోవచ్చు. అప్పుడు క్లాష్ లో 500 కోట్ల గ్రాస్ అయితే మన అలా వైకుంఠపురం సినిమా, సరైలేరు నీకే ఊరు, ఈ 2 మూవీస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పుకోవచ్చు. అలా వరల్డ్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక టాప్ 2 వచ్చేసరికి పుష్ప పార్ట్ 1. ఈ సినిమా కరోనా తర్వాత వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ ని అలా షేక్ చేసిన చెప్పుకోవచ్చు మన తెలుగు స్టేట్ లో. ఇంకా హిందీ మార్కెట్ గురించి నేను సపరేట్గా చెప్పాను. పుష్పతో మన బన్నీ అన్న క్రేజ్ ఏంటో తెలిసిందని మనం అనుకుంటాం, కానీ కాదు. పుష్ప వల్ల మన భాయ్ యొక్క క్రేజ్ ఏంటి అనేది తెలుసు. ఎందుకంటే సరైనడు, డీజే ధృవడ జగనందం, అలాగే కూడా పురం, ఇంకా చాలా మూవీ డబ్బింగ్ అయి అక్కడ బిలియన్స్ లో వ్యూస్ అయితే యూట్యూబ్ లో అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ద వన్ అండ్ ఓన్లీ ద నంబర్ స్టార్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పొచ్చు. అందుకోసం అక్కడ ఆ బచ్చగా పుష్ప అయితే ఒక సునామీ అయితే సృష్టించిందని చెప్పొచ్చు. వలవడగా 365 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి 100 కోట్ల నెట్ ఓన్లీ మన బాలీవుడ్ అంటే నార్త్ నుంచి రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్ లో ఇండియన్ అయితే షేక్ చేసింది అని చెప్పుకోవచ్చు. అందుకోసం పార్ట్ 2 కోసం ఈగల్ వెయిట్ చేసి. ఇంకా నెంబర్ 1 వచ్చేసరికి పుష్ప ద రూల్ పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా పేరు చెప్తే రికార్డ్స్ అయితే గుర్తుకొస్తుంది అని చెప్పుకోవచ్చు. డే 1 ఆల్ టైమ్ రికార్డ్, వీకెండ్ ఆల్ టైమ్ రికార్డ్, 1500 కోట్ల గ్రాస్ ఫాస్టెడ్ గా ఆల్ టైమ్ రికార్డ్, 1800 కోట్ల గ్రాస్ ఫాస్టెడ్ గా ఆల్ టైమ్ రికార్డ్, ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్, బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్, మన తెలుగు స్టేట్ లో టాప్ 2 రికార్డ్. అలా చూస్తే నాకు చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది మన పుష్ప 2 అని చెప్పొచ్చు. అసలుకి హిందీలో క్రియేట్ చేసిన ఆ మ్యానియా, ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా టోటల్ గా 1872 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు వరల్డ్ గా. ఇది ర్యాంపేజ్ భాయ్ యొక్క క్రేజ్ మాత్రమే చూపించిన సినిమా అని చెప్పొచ్చు. అసలుకి ఈ సినిమాకి ఏ లెవెల్లో హైప్ ఉండే, కనీసం బ్లాక్ బస్టర్ టాక్ పడాల్సింది, కానీ ఈ సినిమాకి మన తెలుగు స్టేట్ కేవలం హిట్ టాక్ పడింది. ఇంకా బాలీవుడ్ అక్కడ కొంచెం ఓవరాల్ చూస్తే సూపర్ హిట్ టాకే, కానీ బ్లాక్ బస్టర్ టు బచ్చక్ ఇంకా బాగా తీయాల్సింది. ఇంకా మన దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అయి ఉండేది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది మన భాయ్ కెరియర్ లో టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ మూవీస్. సో వీటిలో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. అలానే ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీస్ గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారు ఇంకా పుష్ప 2 రికార్డ్ ని, ఆ కలెక్షన్ ని ఫ్యూచర్ లో టచ్ చేస్తారా కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.